హలో పిల్లలు, బాగున్నారా? నేను బాగున్నాను. రోజు 3 పూటలా భోజనం చేస్తున్నాను కదా, అందుకని బాగున్నాను. అసలు మనం భోజనం ఎందుకు చేస్తాము చెప్పండి? ఒక 2 రోజులు భోజనం మానేశారనుకోండి, ఏమవుతుందో ఊహించి చెప్పండి. నిలబడలేము, నడవలేము, ఏ పని సరిగా చేసుకోలేము, బాగా నీరసించిపోతాము. అంటే ఏ పని చేయడానికి మనకి శక్తి ఉండదు. అంటే ఆహారం మనకి శక్తినిస్తుంది. ఆహారం మన శరీరము పెరిగేలాగా చేస్తుంది. మన శరీరం పెరగడానికి, మనలో కావలసినటువంటి శక్తి కోసము మనం ఆహారం తీసుకుంటాము. ఆహారంలో ఈ శరీర నిర్మాణానికి, శక్తి ఉత్పత్తికి కావలసినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలని మనము పోషకాలు అని అంటాము. చూడండి, పోషకాలు అంటే ఏమిటి? శరీర నిర్మాణానికి, శక్తి ఉత్పత్తికి కావలసినటువంటి రసాయన పదార్థాలని పోషకాలు అని అంటాము. వీటికి ఉదాహరణ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు మొదలైనవి. ఈ పోషకాలని సేకరించడం లేక గ్రహించడాన్ని పోషణ అని అంటారు. సాధారణంగా మనం ఆహారం ద్వారానే పోషణ జరుపుకుంటాం. అంటే ఆహారం ద్వారానే పోషకాలను గ్రహిస్తాము. పోషణ మనతో పాటు అన్ని జీవులకి అవసరం. అన్ని జీవులు అంటే తెలుసు కదా మీకు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, వీటన్నిటికీ కూడా పోషణ కావాలి. మరి అన్ని జీవులు మనలాగానే ఆహారం తీసుకుంటున్నాయా? అన్ని జీవులు మనలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాయా? ఈ విషయాలని మనం ఈరోజు స్వయం పోషణ, పరపోషణ, మిశ్రమ పోషణ అనేటటువంటి పాఠంలో చూద్దాం. ఈరోజు మనం చదువుకోబోయేటటువంటి పాఠము స్వయం పోషణ, పరపోషణ, మిశ్రమ పోషణ. ఈ మొక్కలు చూడండి. మొక్కలు ఎప్పుడైనా ఆహారం తీసుకోవడం చూసారా మీరు? వాటికి శక్తి వద్దా? అవి పెరగడం లేదా? మరి వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు తెలుసు కదా, మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. కార్బన్ డయాక్సైడ్, నీరు, ఖనిజ లవణాలని ఉపయోగించి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. తమకి కావలసినటువంటి పోషకాలని తామే సమకూర్చుకుంటాయి. ఇలా కార్బన్ డయాక్సైడ్, నీరు లాంటి సరళ నిరీంద్రియ పదార్థాల నుంచి సంక్లిష్ట సేంద్రియ పదార్థాన్ని తయారు చేసుకోవడాన్ని స్వయం పోషణ అంటారు. స్వయం పోషణ అంటే తమకి కావలసినటువంటి పోషకాలని తామే తయారు చేసుకోవడం. ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాయి ఇవి? కార్బన్ డయాక్సైడ్, నీరు వంటి సరళ నిరీంద్రియ పదార్థాల నుంచి తయారు చేసుకుంటాయి. ఏం తయారు చేసుకుంటాయి వీటి నుంచి, సరళ నిరీంద్రియ పదార్థాల నుంచి అంటే ఇక్కడ చూడండి, పిండి పదార్థాన్ని చూపించాం కదా మనము. ఇది సేంద్రియ పదార్థం, సంక్లిష్టమైనటువంటి సేంద్రియ పదార్థము. ఇది ఎక్కడి నుంచి తయారైంది అంటే కార్బన్ డయాక్సైడ్, నీటి నుంచి తయారైంది. ఇది ఒక పోషకం. సో ఇలాంటి పోషకాలని స్వయం పోషక జీవులు ఈ సరళ నిరీంద్రియ పదార్థాల నుంచి తయారు చేసుకుంటాయి. అయితే ఇలా సరళ నిరీంద్రియ పదార్థాల నుంచి సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాన్ని తయారు చేసుకోవడానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తిని ఈ స్వయం పోషక జీవులు 2 రకాలుగా పొందుతాయి. ఒక రకమైన స్వయం పోషక జీవులు ఈ శక్తిని సూర్యుడి యొక్క కాంతి నుంచి పొందుతాయి. ఇలా సూర్యకాంతి నుంచి పొందినటువంటి శక్తితో సంక్లిష్టమైనటువంటి సేంద్రియ పదార్థం అంటే పోషకాలని తయారు చేసుకునేటటువంటి జీవులని కాంతి విశ్లేషక స్వయం పోషకాలు అని అంటాము. కాంతి విశ్లేషక స్వయం పోషకాలు అంటే ఏమిటి? కాంతి శక్తిని ఉపయోగించుకొని తమకి కావలసిన పోషకాలని తామే తయారు చేసుకునేటటువంటి జీవులని కాంతి విశ్లేషక స్వయం పోషకాలు అని అంటాము. దీనికి ఉదాహరణ చూసినట్లయితే సైనోబాక్టీరియాలు, శైవలాలు, మొక్కలు, వృక్షాలు ఇవన్నీ కూడా కాంతి విశ్లేషక స్వయం పోషకాలు. అంటే కాంతి శక్తిని ఉపయోగించుకుని తమకి కావలసిన పోషకాలను తామే తయారు చేసుకునేటటువంటి జీవులు.
ఇవి కాకుండా ఇంకొక రకమైన స్వయం పోషకాలు కూడా ఉంటాయి. ఆ స్వయం పోషకాలు సరళ నిరేంద్రియ పదార్థాల నుంచి సంక్లిష్ట సేంద్రియ పదార్థాన్ని తయారు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని రసాయన పదార్థాల నుంచి పొందుతాయి. రసాయన పదార్థాలని ఉపయోగించి తమకి కావలసినటువంటి పోషకాలని తామే తయారు చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటటువంటి రసాయన పదార్థాన్ని ఉపయోగించి తమకు కావలసినటువంటి ఈ పోషకాలని తయారు చేసుకున్నాయి. ఇట్లా రసాయన పదార్థాలని ఉపయోగించి తమకు కావలసిన పోషకాలను తామే తయారు చేసుకునేటటువంటి జీవులని రసాయన విశ్లేషక స్వయం పోషకాలు అని అంటాం. ఈ రసాయన విశ్లేషక స్వయం పోషకాలకి ఉదాహరణ కీమోసింథటిక్ బ్యాక్టీరియా అనేటటువంటి బ్యాక్టీరియా లేక జీవులు. ఇప్పటి వరకు మనము పోషణలో మొదటి రకమైనటువంటి స్వయం పోషణ గురించి చూసాము. స్వయం పోషణలో మళ్ళీ కాంతి విశ్లేషక స్వయం పోషణ, రసాయన విశ్లేషక స్వయం పోషణ అనేటటువంటి 2 రకాల పోషణలు ఉంటాయని మనం చూసాము. అయితే ఇప్పటి వరకు మనం ఇంకా ఏం చదువుకున్నాము? మొక్కలు స్వయం పోషకాలు, మొక్కలు కాంతి విశ్లేషక స్వయం పోషకాలు అని నేర్చుకున్నాము. అవి తమకి కావలసినటువంటి పోషకాలని తామే తయారు చేసుకుంటాయి అని నేర్చుకున్నాము. ఇప్పుడు మీకు ఒకటి ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చూపిస్తాను. ఈ వీడియో చూడండి. మీరు ఈ వీడియో చూస్తే ఇందులో మీకు కనిపించేటటువంటి మొక్కలు ఏం చేస్తున్నాయో చూడండి. ఇందులో మీకు డయోనియా అనేటటువంటి మొక్క కనిపిస్తుంది. ఈ డయోనియా అనేటటువంటి మొక్క ఏం చేస్తుందో చూడండి. చూసారా, ఈ డయోనియా అనే మొక్క ఏం చేస్తుంది? ఇది పురుగుల్ని తింటుంది, కీటకాలని తింటూ ఉంది కదా. మొక్కలేంటి? స్వయం పోషకాలు కదా. మరి కీటకాలని ఎందుకు తింటున్నాయో చూద్దాం. ఈ డయోనియా అనే మొక్క కీటకాలని తినడం మీరు చూశారు కదా ఇప్పటి వరకు. మరి ఇవి కీటకాలని ఎందుకు తీసుకుంటున్నాయి? ఇవి స్వయం పోషకాలు కావా అంటే ఇవి స్వయం పోషకాలే. అయితే అవి అధిక పెరుగుదల కోసము, వాటికి కావలసినటువంటి నత్రజని కోసము కీటకాల మీద ఆధారపడతాయి. ఇవి అర్థమైంది కదా. మొక్కలు స్వయం పోషకాలే. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మొక్కలు డయోనియా లాంటి మాంసాహారి మొక్కలు కూడా స్వయం పోషకాలే. అయితే వాటికి కావలసినటువంటి అధిక పెరుగుదలకి కావలసినటువంటి నత్రజని సంబంధిత పదార్థాల కోసమే ఇవి కీటకాలని భుజిస్తాయి. వీటిని మనం మాంసాహారి మొక్కలు లేక కీటకాహారి మొక్కలు అని కూడా అంటాము. వీటికి ఉదాహరణలు చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెఫెంథస్ అనేటటువంటిది, దీన్నే మనము పిచ్చర్ ప్లాంట్ అని కూడా అంటాము. ఇది ఒక మాంసాహారి మొక్క. ఇప్పటి వరకు మనం వీడియోలో చూసాం కదా, డయోనియా లేక వీనస్ ఫ్లై ట్రాప్ అనేటటువంటి మొక్క. ఇది యుట్రికులేరియా అనేటటువంటి మొక్క. ఈ 3 కూడా మాంసాహారి మొక్కలే. అంటే ఇవి కీటకాలని భుజిస్తాయి, అయినా కూడా అవి స్వయం పోషకాలే. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? స్వయం పోషణ అనేటటువంటి పోషణ విధానం చూసాము. దాంట్లో భాగంగా మనము స్వయం పోషణలో భాగంగానే 2 రకాలు నేర్చుకున్నాము. ఏంటా 2 రకాలు? ఒకటేమో కాంతి విశ్లేషక స్వయం పోషణ అనేది చూసాము, రెండవది రసాయన విశ్లేషక స్వయం పోషణ చూసాము. మరి అన్ని జీవులు తమకి కావలసిన ఆహారాన్ని లేక పోషకాలని తామే తయారు చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయా? ఉండవు కదా. అవి వాటికి పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి అవి వాటికి కావలసినటువంటి పోషకాల కోసము, అంటే ఆహారం కోసము ఇతర జీవుల మీద ఆధారపడతాయి కదా. అలా తమకి కావలసినటువంటి పోషకాల కోసము ఇతర జీవుల మీద ఆధారపడేటటువంటి జీవులని పరపోషకాలు అని అంటాము. పరపోషకాలు అంటే ఏంటి? ఆహారం కోసము ఇతర జీవుల మీద ఆధారపడేటటువంటి జీవులు. ఇట్లాంటి ఈ రకమైనటువంటి పోషణని పోషణని ఏమంటాము అంటే పరపోషణ అని అంటాము.
దీనికి ఉదాహరణ అన్ని జంతువులు కూడా పరపోషకాలే. అన్ని జంతువులు పరపోషణ జరుపుకుంటాయి. ఈ పరపోషణలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మొదటిది పూతికాహార సేకరణ, రెండవది జాంతవ భక్షణ. పూతికాహార సేకరణ జరుపుకునేటటువంటి జీవులని పూతికాహారులు అని అంటారు. ఈ పూతికాహారులు ఎక్కువగా చనిపోయినటువంటి జంతు వృక్ష కళేబరాల మీద జీవిస్తాయి. వాటి మీద ఆధారపడి జీవిస్తాయి. అంటే వాటి నుంచి ఆహారాన్ని పొందుతాయి. ఈ చెట్టు ఉంది, ఇది చనిపోయింది. ఇది చనిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది కదా, విచ్ఛిన్నం అవుతుంది కదా. అలా విచ్ఛిన్నం చేసేవి పూతికాహారులు. ఏం చేస్తాయంటే ఇవి చనిపోయినటువంటి మొక్కలు లేక జంతువుల యొక్క శరీరాల మీద చేరుతాయి. చేరి అవి ఎంజైమ్లని విడుదల చేస్తాయి. ఆ ఎంజైమ్లు ఈ మొక్కలో లేక జంతువులో ఉన్నటువంటి సంక్లిష్టమైన సేంద్రియ పదార్థం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం చేసిన తర్వాత ఈ పదార్థము ద్రవ రూపంలోకి మార్చుకొని ఈ పూతికాహారులు తమ శరీర ఉపరితలం గుండా పీల్చుకుంటాయి. ఈ మొక్క విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, మొక్క లేక జంతువు విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత అక్కడ నేలలో కొన్ని విలువైనటువంటి పదార్థాలని, పోషకాలని విడుదల చేస్తుంది. ఇది పూతికాహార సేకరణ. సో పూతికాహారులు ఏం చేస్తాయి? చనిపోయినటువంటి జంతువులు లేక వృక్షాల యొక్క శరీరాల మీద చేరి ఎంజైమ్లను విడుదల చేస్తాయి. ఆ ఎంజైమ్లు ఈ శరీరాల్లో ఉన్నటువంటి ఈ మృత కళేబరాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఆ విచ్ఛిన్నమైనటువంటి ఆహార పదార్థాలని తమ శరీర ఉపరితలం ద్వారా పీల్చుకుంటాయి పూతికాహారులు. కాబట్టి పూతికాహార సేకరణ అంటే ఏంటి? నీటిలో కరిగినటువంటి ఆహార పదార్థాలని తమ శరీర ఉపరితలం గుండా పీల్చుకోవడాన్ని పూతికాహార సేకరణ అని అంటాము. దీనికి ఉదాహరణ బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. ఇప్పటి వరకు మనం చూసింది పూతికాహార సేకరణ. కాబట్టి మనకి ఎక్కడైనా చనిపోయినటువంటి మొక్కో జంతువో కనిపిస్తే కొద్ది రోజులైన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అది ఉండదు. ఏమవుతుంది? అది పూతికాహారుల చర్య వలన అది మట్టిలో కలిసిపోతుంది. ఇక రెండవ రకమైనటువంటి పరపోషణ విషయానికి వద్దాం. ఆ రెండవ రకమైన పరపోషణని జాంతవ భక్షణ అని అంటారు. జాంతవ భక్షణ అంటే ఏంటంటే రేణువుల రూపంలో ఉండేటటువంటి ఘన పదార్థాలని కానీ లేకపోతే ద్రవ పదార్థాలని కానీ ప్రత్యేకమైన ఆహార సేకరణ యంత్రాంగాల ద్వారా తీసుకొని జీర్ణరసాల ద్వారా జీర్ణం చేసుకోవడాన్ని జాంతవ భక్షణ అని అంటారు. అంటే ఇక్కడ ప్రత్యేకమైన ఆహార సేకరణ యంత్రాంగాలు ఉంటాయి, జీర్ణ వ్యవస్థ ఉంటుంది. సో ఇది జాంతవ భక్షణ అని అంటాము. దీనికి ఉదాహరణ అమీబా, ఈగలు, మానవుడు మొదలైనవన్నీ. చూద్దాం ఒకదాని తర్వాత ఒకటి. ఈ జాంతవ భక్షణ చేసేటటువంటి జంతువుల్ని కూడా 3 రకాలుగా మనం వర్గీకరిస్తాం. అవి ఏంటి అంటే శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు. ముందుగా శాకాహారులు అంటే ఏంటో చూద్దాం. అంటే ఎవరో చూద్దాం. కేవలం మొక్కలని మాత్రమే ఆహారంగా గ్రహించేటటువంటి జీవులని శాకాహారులు అని అంటాము. దీనికి ఉదాహరణ కుందేలు, ఏనుగు, మేక. ఇవన్నీ కూడా శాకాహారులు. ఇవి ఒక రకమైన జాంతవ భక్షకులు. రెండవ రకమైనటువంటి జాంతవ భక్షకులు మాంసాహారులు. మాంసాహారులు అంటే కేవలము జంతువులని మాత్రమే ఆహారంగా గ్రహించేటటువంటి జీవుల్ని మాంసాహారులు అని అంటాము. దీనికి ఉదాహరణ సింహము, నక్క, పులి ఇవన్నీ కూడా మాంసాహారులు. ఇక మూడవ రకమైనవి చూద్దాం. మూడవ రకమైన జాంతవ భక్షకులు సర్వభక్షకులు. అంటే మొక్కలని, జంతువులని రెండిటిని ఆహారంగా తీసుకునే జంతువుల్ని సర్వభక్షకులు అని అంటాం. దీనికి ఉదాహరణ కాకి, మనిషి. మనం సర్వభక్షకులం కదా, మొక్కల్ని తింటాము, జంతువుల్ని తింటాము. ఇలా రెండిటిని తినే వాటిని ఏమంటాము? సర్వభక్షకులు అని అంటాము. ఇప్పటి వరకు మనం చూసినటువంటి వివిధ జంతువులు, వివిధ జీవులు వివిధ రకాల ఆహార పదార్థాలని తిన్నాయి కదా.
అందుకని వాటికి వివిధ రకాల ఆహార సేకరణ యంత్రాంగాలు అవసరమవుతాయి. అంటే వివిధ రకాల జీవులు వివిధ రకాల ఆహార పదార్థాలని తీసుకుంటాయి కాబట్టి అవి వివిధ రకాలుగా ఆహార సేకరణ జరుపుతాయి. వాటిలో వివిధ రకాల ఆహార సేకరణ యంత్రాంగాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఆ వివిధ రకాల ఆహార సేకరణ యంత్రాంగాలు ఏంటో చూద్దాం. ముందుగా అమీబాని చూడండి. ఇది అమీబా, ఇది ఏమో ఆహార పదార్థం. ఈ ఆహార పదార్థాన్ని అమీబా పాదము లేక సూడోపోడియాని ఉపయోగించి తీసుకుంటుంది. చూడండి, చూసారా? ఇలా అమీబా మిథ్యాపాదాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తుంది? ఆహారాన్ని తీసుకుంటుంది. అట్లాగే ఇది అమీబాలో జరిగేటటువంటి జాంతవ భక్షణ. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలో అమీబా జాంతవ భక్షణ చేస్తుంది. అట్లానే హైడ్రాలో కూడా జాంతవ భక్షణ కనిపిస్తుంది. హైడ్రాకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవి స్పర్శకాలు అంటాము. ఈ స్పర్శకాల ద్వారా హైడ్రా ఆహారాన్ని తీసుకుంటుంది. అమీబాలో అయినా హైడ్రాలో అయినా జాంతవ భక్షణ జరుగుతుంది. అమీబాలోనేమో ఆహార సేకరణ దేని ద్వారా జరుగుతుంది? సూడోపోడియా లేక మిథ్యాపాదం ద్వారా జరుగుతుంది. హైడ్రాలోనేమో స్పర్శకాల ద్వారా జరుగుతుంది. అయితే అమీబా అయినా హైడ్రా అయినా ఆహారం మొత్తాన్ని ఒకేసారి మింగుతాయి, ముక్కలు చేయవివి. అమీబా హైడ్రా రెండూ కూడా ముక్కలు చేయకుండా ఆహారాన్ని ఒకేసారి మింగుతాయి. మరి మనం అలా మింగుతామా? ఒక యాపిల్ ఉందనుకోండి, మీరు అలాగే యాపిల్ మొత్తం మింగేస్తారా? మింగేరు కదా. మనలాగానే చాలా జంతువులు ఆహారాన్ని ముక్కలు చేసి తింటాయి. వాటిలో ఇలా ఆహారాన్ని ముక్కలుగా చేయడానికి కూడా యంత్రాంగాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఇతర జీవుల్లో ఇతర జంతువుల్లో ఉన్నటువంటి ఆహార సేకరణ యంత్రాంగాలని చూద్దాం. ముందుగా నత్త విషయం తీసుకోండి. ఇది నత్త, తెలుసు కదా మీకు. ఈ నత్తలో ఉండేటటువంటి నాలుకని రాడ్యులా అని అంటారు. ఈ పటంలో కనిపించేది రాడ్యులా, నత్త నాలుక. దీని మీద వాడిగా ఉండేటటువంటి దంతాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దంతాల లాంటి నిర్మాణాలు. ఇవన్నీ నత్త నాలుక అయినటువంటి రాడ్యులా మీద ఉంటాయి. నత్త ఏం చేస్తుందంటే ఈ రాడ్యులా తోటి అంటే నాలుకతోటి ఆహారాన్ని గీస్తుంది. గీసేటప్పటికి ఏమవుతుంది? ఆహారం మీద ఈ నాలుకతో రాస్తే ఏమవుతుంది? ఆ ఆహారము చిన్న చిన్న ముక్కలుగా రేణువులుగా అవుతుంది. అప్పుడు నత్త ఆ రేణువుల్ని మింగేస్తుంది. ఇలా నత్తలో రాడ్యులా ద్వారా ఆహార సేకరణ అనేది జరుగుతుంది. ఆ తర్వాత పెద్ద పులి, సింహం చూడండి. వీటిలో అయితే పెద్ద పులి, సింహం అయితే ఇతర జంతువుల్ని వేటాడి తింటాయి కదా, అవునా? అలా వేటాడడానికి, వాటిని చంపి తినడానికి పెద్ద పులిలోనూ సింహంలోనూ ఆహార సేకరణ యంత్రాంగాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ మొదటి రెండు పటాల్లోనూ ఏం జరుగుతుంది? ఒక దగ్గర పెద్ద పులి, సింహము ఏం చేస్తున్నాయి? అవి వేరే జంతువుల్ని వేటాడుతున్నాయి. దీని నోట్లో కనిపిస్తున్నటువంటి కూరపళ్ళు చూడండి, రదనికలు అంటాము. దీని ద్వారానే, వీటి ద్వారా ఆహారాన్ని అవి ముక్కలు చేసుకొని తింటాయి, పెద్ద పులి మరియు సింహము. ఇక ఇంకా కొన్ని జంతువులు ఉంటాయి. అవి ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఏం కనిపిస్తున్నాయి? తేలు కనిపిస్తుంది, ఈగ కనిపిస్తుంది, సీతాకోకచిలుక, ఇంకా దోమ, సాలీడు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకునేటటువంటి జంతువులు. వీటిలో ముందుగా మనము తేలు మరియు సాలీడు గురించి చూద్దాము. తేలు మరియు సాలీడు ద్రవ రూపంలో ఉన్నటువంటి మాంసాహారాన్ని తీసుకుంటాయి. అవి ఏం చేస్తాయంటే ఒక కీటకాన్ని పట్టుకుంటాయి కదా, ఆ కీటకము లేక భక్షకాన్ని చంపిన తర్వాత దాంట్లోకి కొన్ని ఎంజైమ్లని విడుదల చేస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది అంటే జీర్ణరసాలని విడుదల చేస్తాయి. చేసేటప్పటికి ఆ భక్షకము ద్రవ రూపంలోకి మారిపోతుంది, జీర్ణమైపోతుంది. ఈ జీర్ణమైన ఆహారాన్ని ఇవి గ్రహిస్తాయి. ఇక్కడ చూడండి, ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆహారం తీసుకునేటటువంటి తేలు, సాలీడు ఇలా భక్షకాలని చంపి వాటిని ద్రవ రూపంలోకి మార్చి ఆహారంలాగా
తీసుకుంటున్నాయి. ఇక్కడేం కనిపిస్తున్నాయి? సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడ పూలుంటే అక్కడికి వచ్చేస్తాయి కదూ సీతాకోక చిలుకలు. ఎందుకని వస్తాయి? మకరందం కోసం వస్తాయి. సీతాకోక చిలుకలు తమ తొండం ద్వారా పూలలో ఉన్నటువంటి మకరందాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇక్కడ చూడండి, ఈ పటంలో కనిపిస్తుంది కదా, ఇదేమో సీతాకోక చిలుక యొక్క ఫోటో, ఇదేమో మనం వాటి భాగాలు గీచుకున్నాం ఇక్కడ. ఇది సీతాకోక చిలుక యొక్క తొండము. ఈ తొండం ద్వారా అది పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఇలా సీతాకోక చిలుక ఆహారాన్ని తీసుకుంటుంది. ఏంటా ఆహారము? మకరందాన్ని తీసుకుంటుంది. ఆ తరువాత దోమ మన రక్తాన్ని తాగుతుంది కదా. ఎలా తాగుతుంది? దానికి కూడా మన రక్తాన్ని తాగడం కోసము ప్రత్యేకమైన ఆహార సేకరణ యంత్రాంగాలు ఉన్నాయి. అదే దోమ యొక్క తొండము. ఇది మనిషిని గుచ్చడానికి మరియు రక్తం పీల్చడానికి దీంట్లో యంత్రాంగాలు ఉన్నాయి. అట్లానే దోమ మనల్ని కరిచినప్పుడు మన రక్తం గడ్డకడితే అది తాగలేదు కదా. అందుకని అది మనల్ని కరిచినప్పుడు మన రక్తం గడ్డ కట్టకుండా అది కొన్ని రకాల పదార్థాలని రక్తంలోకి విడుదల చేస్తుంది. విడుదల చేసి అప్పుడు రక్తాన్ని తాగుతుంది. దోమలాగానే జలగ కూడా ఇట్లే చేస్తుంది. ఆ తర్వాత వానపాము. మీకు తెలుసు కదా వానపాము ఎక్కడుంటుందో? ఎక్కడుంటుంది? నేలలో ఉంటుంది. నేలలో ఉండేటటువంటి ఈ వానపాము మట్టిని తింటుంది. కుళ్ళిన రసాయన పదార్థాలు ఉన్నటువంటి మట్టిని తిని ఈ వానపాము జీవిస్తుంది. ఇప్పటి వరకు మనం పోషణ గురించి చూసాం కదా. స్వయం పోషణ గురించి చూసాము, పరపోషణ గురించి చూసాము. ఇప్పుడు ఈ పోషణ గురించినటువంటి కొన్ని ముఖ్యంగా పరపోషణ గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. ఏంటంటే, ఒక్క రకం ఆహారం మాత్రమే తీసుకునే జంతువుల గురించి చూద్దాము. తర్వాత ఒకే వర్గానికి చెందినటువంటి ఆడ మగ జీవులలో ఆహారపు అలవాట్లలో ఉన్న తేడాల గురించి చూద్దాము. ఆ తర్వాత జీవిత దశల్ని అనుసరించి ఆహారపు అలవాట్లలో జరిగేటటువంటి మార్పుల గురించి చూద్దాం. చూడండి, ముందుగా మనము ఒకే ఒక రకపు ఆహారం తీసుకునేటటువంటి జంతువుని చూద్దాం. చూసారా? ఇది పట్టు పురుగు యొక్క గొంగిళి పురుగు. ఈ పట్టు పురుగు యొక్క గొంగిళి పురుగు ఏం తింటుంది? మల్బరీ ఆకుల్ని తింటుంది. ఇది కేవలం మల్బరీ ఆకుల్ని మాత్రమే తింటుంది, ఇంకా వేటిని కూడా తినదు. ఇలా ఒకే ఒక రకమైన ఆహారాన్ని తీసుకునేటటువంటి జీవులని ఏకరక భక్షకులు అంటారు. ఏకరక భక్షక జీవులు అంటే ఏంటి? ఒకే రకమైన ఆహారాన్ని తీసుకునేటటువంటి జంతువులు. అర్థమైంది కదా? ఇవి ఏకరక భక్షకులు లేక ఏకరక భక్షక జీవులు. ఇలా కాకుండా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలని తీసుకునే జంతువులను ఏమంటారు? బహుళ రక భక్షక జీవులు అని అంటాం. బహుళ రక భక్షక జీవులు అంటే రకరకాల ఆహార పదార్థాలని తీసుకునే జంతువులు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, ఒకే ఒక రకమైన ఆహార పదార్థాన్ని తీసుకునే జంతువు ఉందని. అదేంటది? ఏమిటది? ఎస్, అది గొంగిళి పురుగు. దేని గొంగిళి పురుగు? సిల్క్వామ్ అంటే పట్టు పురుగు యొక్క గొంగిళి పురుగు. ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. మనం ఉన్నాము, మనుషులం ఉన్నాము. ఆడ మనిషి ఒక రకమైన ఆహారాన్ని, మగ మనిషి ఒక రకమైన ఆహారాన్ని తింటామా? అలా తినం కదా. కానీ దోమలు మాత్రము ఆడదోమ ఒక రకమైన ఆహారాన్ని తీసుకుంటుంది, మగదోమ ఇంకొక రకమైన ఆహారాన్ని తీసుకుంటుంది. మగదోమ కేవలము చెట్ల రసాలని మాత్రమే తాగుతుంది, ఆడదోమ మనిషి రక్తం తాగుతుంది. చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన విషయం చూద్దాం. మీకు తెలుసు కదా, గొంగిళి పురుగు నుంచే సీతాకోక చిలుక వస్తుంది అని మీకు తెలుసు. సీతాకోక చిలుక ఏం తాగుతుందో ఇందాకే చూసాం మనం, మకరందం తాగుతుంది. కానీ గొంగిళి పురుగు మాత్రము చెట్ల ఆకుల్ని తింటుంది. అంటే ఒకే జీవికి చెందినటువంటి వివిధ దశలు గొంగిళి పురుగు, సీతాకోక చిలుక. అయితే గొంగిళి పురుగేమో ఒక రకమైన ఆహారాన్ని తీసుకుంటుంది, సీతాకోక చిలుకనేమో
ఇంకొక రకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది. అర్థమైంది కదా? ఇప్పటి వరకు మనము పోషణలో భాగంగా స్వయం పోషణ గురించి చూసాము, పరపోషణ గురించి చూసాము. ఇప్పుడు మనము మూడవ రకమైనటువంటి పోషణ విధానం గురించి చూద్దాము. అదే మిశ్రమ పోషణ. మిశ్రమ పోషణ అంటే ఏంటంటే దీంట్లో రెండు విభిన్న జీవజాతులు ఉంటాయి. ఆ రెండు విభిన్న జీవజాతుల మధ్యలో సంబంధాలు ఉంటాయి. చూడండి, మిశ్రమ పోషణ అంటే ఏంటి? రెండు విభిన్న జీవుల మధ్యలో ఉండే సంబంధాలు. ఇక్కడ రెండు జీవులకి లాభమైతే గనక దాన్ని సహజీవనం అంటాము. ఏదో ఒకటే జీవికి లాభమైతే గనక దాన్ని పరాన్నజీవనం అంటాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిశ్రమ పోషణ అంటే రెండు విభిన్న జీవజాతుల మధ్యలో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఏం కనిపిస్తూ ఉంది? చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్క యొక్క వేర్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ మొక్క వేర్లకి ఏం కనిపిస్తున్నాయి? బొడిపెలు కనిపిస్తున్నాయా? ఈ బొడిపెలలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇక్కడ చిక్కుడు వేరు ఒక జాతి మరియు బ్యాక్టీరియా ఒక జాతి. ఈ రెండు కూడా కలిసి జీవిస్తున్నాయి. కలిసి జీవిస్తూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నాయి, ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉన్నాయి. ఇక్కడ ఈ చిక్కుడు వేరు ఏం చేస్తుంది? ఏ రకంగా సహాయం చేస్తుంది బ్యాక్టీరియాకి అంటే నివాసాన్ని ఇస్తుంది. ఈ మొక్క బ్యాక్టీరియాకి నివాసాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కకి అందిస్తుంది. ఓకే, ఇక్కడ రెండు కూడా పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇట్లా సహకరించుకోవడాన్నే మనం ఏమంటాము అంటే సహజీవనం అని అంటాం. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూడండి. ఇది సాధుపీత. దీని మీద కనిపిస్తున్నవి సి అనీమోన్లు. ఈ సాధుపీత మరియు సి అనీమోన్లు కలిసి జీవిస్తాయి. ఇక్కడ సాధుపీతనేమో సి అనీమోన్లకి కావలసినటువంటి ఆహారపు తునికల్ని అందిస్తుంది. సి అనీమోన్లేమో దీనికి అంటే సాధుపీతకి రక్షణ ఇస్తాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సాధుపీత సి అనీమోన్లు కలిసి జీవిస్తున్నాయి. రెండు ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి. ఈ పైన కనిపించేటివన్నీ కూడా సి అనీమోన్లు, ఇదేమో సాధుపీత. ఇక్కడ ఇది ఫోటోగ్రాఫ్ వీటిదే. ఈ రెండు ఇది సి అనీమోన్లు, ఇదేమో సాధుపీత. ఈ సాధుపీత సి అనీమోన్లకి ఏమందిస్తుంది? ఆహారపు తునికల్ని ఇస్తుంది. ఈ సి అనీమోన్లేమో సాధుపీతకి రక్షణని ఇస్తాయి. ఇట్లా రెండు వేరువేరు వర్గాల జీవులు కలిసి జీవిస్తూ పరస్పరం లాభం పొందేటటువంటి పోషక విధానాన్ని సహజీవనం అని అంటాం. సహజీవనంలో ఒక జీవి పోషకాలని అందిస్తుంది, రెండవ జీవి నివాసాన్నైనా అందించవచ్చు, లేక పోషకాలని అందియచ్చు, లేకపోతే రెండింటినీ కూడా అందియవచ్చు. సహజీవనం అనేది ఒక రకమైన మిశ్రమ పోషణ. ఇక రెండవ రకమైనటువంటి మిశ్రమ పోషణ గురించి చూద్దాం. దానినే మనము పరాన్న జీవనం అని అంటాము. పరాన్న జీవనము అంటే ఒక జీవి పోషకాలను ఇవ్వడం ద్వారా ఇంకొక జీవికి లాభం చేస్తుంది. ఏ జీవి అయితే పోషకాలను ఇస్తుందో దాన్ని అతిథేయి అని అంటాం. ఏదైతే తీసుకుంటుందో దాన్ని పరాన్నజీవి అని అంటాం. అయితే అతిథేయి వల్ల పరాన్నజీవికి లాభం ఉంది, కానీ పరాన్నజీవి వల్ల అతిథేయికి ఎలాంటి లాభము లేదు. ఇంకా శరీర విధుల్ని క్రమం తప్పేలా చేసి పరాన్నజీవి అతిథేయికి నష్టం కూడా కలిగించవచ్చు. అర్థమైంది కదా? పరాన్నజీవనం అంటే ఒక జీవి పోషకాలని ఇవ్వడం ద్వారా ఇంకొక జీవికి లాభం చేస్తుంది. అయితే పరాన్నజీవి వల్ల అతిథేయికి ఎలాంటి లాభము ఉండదు. ఇంకా శరీర విధుల్ని క్రమం తప్పేలాగా చేసి నష్టం చేస్తుంది పరాన్నజీవి. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. ఇక్కడ ఈ పైన కనిపిస్తుందే, ఇదేంటిది? పేను. తలలో పేలుంటాయి కదా, ఆ పేను ఇది. ఈ పేను ఏం చేస్తుంది? మన తలలో ఉండి మన రక్తాన్ని పీలుస్తుంది. దానివల్ల మనకేం లాభం లేదు, మన వల్ల దానికి లాభం ఉంది కదా. ఇట్లా
అతిధేయి శరీరం పైన బాహ్యంగా నివసించేటటువంటి పరాన్నజీవిని బాహ్య పరాన్నజీవి అని అంటాం. దీనికి ఉదాహరణ పేను. అర్థమైంది కదా? ఇది ఒక రకమైన పరాన్న జీవనం, అంటే బాహ్య పరాన్న జీవనం. అంటే ఏంటి? అతిధేయి శరీరం బయట నివసించేటటువంటి పరాన్న జీవి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆస్కారిస్ లేక ఏలిక పాములు. ఇవి అతిధేయి శరీరం లోపల జీవిస్తాయి, అంటే మానవ శరీరం లోపల ఇవి జీవిస్తాయి. ఇట్లా శరీరాల లోపల జీవించేటటువంటి పరాన్న జీవులనే ఏమంటాము అంటే అంతర పరాన్న జీవులు అని అంటాము. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మిశ్రమ పోషణలో ఏమేం చూసాము? మిశ్రమ పోషణ అంటే ఏంటి? మిశ్రమ పోషణ అంటే రెండు విభిన్న జీవజాతుల మధ్యలో సంబంధాలు. ఆ రెండు విభిన్న జీవజాతులు కలిసి జీవిస్తాయి. వాటిలో మళ్ళీ పరస్పరం ఒకదానికొకటి సహాయం చేసుకుంటేనేమో దాన్ని ఏమన్నాం మనము? సహజీవనం అనుకున్నాం. అలా కాకుండా ఒకటి లాభం చేస్తుంది, ఇంకొకటి ఏమీ లాభం చేయదు, పైపెచ్చు నష్టం కూడా చేయవచ్చు. అలాంటి వాటిని ఏమంటున్నాం మనము? పరాన్న జీవులు అంటున్నాము. ఆ రకమైనటువంటి ఈ పోషణ విధానాన్ని పరాన్న జీవనము అంటున్నాము. అర్థమైంది కదా? సహజీవనము, పరాన్న జీవనము ఈ రెండూ కూడా మిశ్రమ పోషణలోని భాగాలు. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? మళ్ళీ ఒకసారి అన్నీ కూడా పునశ్చరణ చేసుకుందాం. ఇప్పటి వరకు మనము పోషణ అంటే ఏంటో చూసాం. పోషణ అంటే పోషకాలని గ్రహించడము అని చూసాం. ఈ పోషణలో మొదటి రకమైనటువంటిది ఏమిటనుకున్నాము? మొదటి రకమైనది స్వయం పోషణ. స్వయం పోషణ అంటే ఏంటి? తమకి కావలసినటువంటి పోషకాలని తామే తయారు చేసుకోవడం స్వయం పోషణ. ఇందులో మళ్ళీ రెండు రకాలు చూసాం మనం. ఏమిటా రెండు రకాలు? ఒకటి కాంతి విశ్లేషక స్వయం పోషణ, అంటే కాంతి శక్తిని ఉపయోగించి తమకు కావలసిన పోషకాలని తామే తయారు చేసుకోవటం. రెండవది రసాయన విశ్లేషక స్వయం పోషణ, అంటే రసాయన పదార్థాలని ఉపయోగించి తమకు కావలసినటువంటి పోషకాలని తామే తయారు చేసుకోవడాన్ని ఏమంటాము? రసాయన విశ్లేషణ స్వయం పోషణ అని అంటాము. ఇది మొదటి రకమైన పోషణ విధానం అని చూసాము. కాంతి విశ్లేషక స్వయం పోషణకి ఉదాహరణలుగా ఏం చెప్పుకున్నాం మనము? ఏం చెప్పుకున్నాము? మొదటిది సైనోబాక్టీరియా అనుకున్నాము, శైవలాలు అనుకున్నాము, మరియు మొక్కలు, వృక్షాలు అనుకున్నాము. రసాయన విశ్లేషక స్వయం పోషణకి ఉదాహరణగానేమో కీమోసింథటిక్ బ్యాక్టీరియాని చూసాము. ఆ తర్వాత రెండవ రకమైన పోషణ విధానం ఏమిటో చూసాం. రెండవ రకమైన పోషణ విధానం ఏమిటి? పరపోషణ. పరపోషణ అంటే ఏంటి? ఏవైతే ఏ జీవులైతే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోలేవో అవి ఇతర జీవుల మీద ఆధారపడడాన్ని పరపోషణ అంటారు అని అనుకున్నాము. పరపోషణలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయనుకున్నాము. అవి ఏంటి అంటే, ఒకటి పూతికాహార సేకరణ. పూతికాహార సేకరణ అంటే ఏంటి? నీటిలో కరిగినటువంటి ఆహార పదార్థాల్ని తమ శరీర ఉపరితలం గుండా పీల్చుకోవడాన్ని పూతికాహార సేకరణ అనుకున్నాము. పూతికాహార సేకరణ చేసేటటువంటి జీవులనే పూతికాహారులు అంటారని అనుకున్నాము. ఈ పూతికాహారులు ఏం చేస్తాయి? చనిపోయినటువంటి వృక్ష జంతు కళేబరాల మీద పనిచేసి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. విచ్ఛిన్నకారులు అని కూడా వీటిని అంటాం. దీనికి ఉదాహరణగా మళ్ళీ ఏం చెప్పుకున్నాము? పూతికాహార సేకరణ జరుపుకునేటటువంటి బ్యాక్టీరియాని, శిలీంధ్రాలని చూసాము. ఆ తర్వాత రెండవ రకమైన పరపోషణలో భాగంగా జాంతవ భక్షణ గురించి చూసాం కదా. జాంతవ భక్షణలో రెండు రకాలు ఉంటాయి, మూడు రకాలు ఉంటాయి మళ్ళీ అనుకున్నాము. అవి ఏంటి అంటే, ఒకటి, రెండు, మూడు. మొదటిదేమో శాకాహారులు, రెండవదేమో మాంసాహారులు, మూడవదేమో సర్వభక్షకులు. ఈ వీటిలో కూడా మళ్ళీ ఉదాహరణలు చెప్పుకున్నాం మనము. శాకాహారులు అంటే కేవలము మొక్కల్ని తినే జీవులు, మాంసాహారులు అంటే కేవలము ఏం తింటాయి? మాంసాన్ని తింటాయంటే ఇతర జంతువుల్ని తినేటటువంటి జీవులు. సర్వభక్షకులు అంటేనేమో మొక్కల్ని,
జంతువుల్ని రెండిటిని తినే జీవులు అని అనుకున్నాము. దీనికి ఉదాహరణగా మనిషిని, కాకిని కూడా చెప్పుకున్నాం. స్వయం పోషణ, పరపోషణ, తర్వాత మనం ఏం చెప్పుకున్నాము? తర్వాత మిశ్రమ పోషణ. మిశ్రమ పోషణలో మళ్ళీ 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాము. అవి ఏంటి అంటే, ఒకటి సహజీవనము, రెండవది పరాన్న జీవనం కదా. ఈ పరాన్న జీవనంలో మళ్ళీ 2 రకాల పరాన్న జీవనం ఉంటుంది. ఒకటేమో ఏం చెప్పుకున్నాము గుర్తు చేసుకోండి. మొదటిది బాహ్య పరాన్న జీవనము, రెండవది అంతర పరాన్న జీవనం. బాహ్య పరాన్న జీవనము అంటేనేమో ఏ పరాన్న జీవులైతే అతిథేయి యొక్క శరీరం బయట ఉంటాయో వాటిని బాహ్య పరాన్న జీవులు అంటాము. ఆ పోషణ విధానాన్ని బాహ్య పరాన్న జీవనం అని అంటాము. ఏ పరాన్న జీవులైతే అతిథేయి శరీరం లోపల ఉంటాయో వాటిని ఏమంటున్నాము? అంతర పరాన్న జీవులు అంటున్నాము. ఆ రకమైన పోషణ విధానాన్ని అంతర పరాన్న జీవనము అని అంటున్నాం. ఇప్పటి వరకు మనము పోషణ అనే పాఠం చదువుకున్నాం కదా. మరి మీ మెదడుకి కొంచెం ఆహారం, కొంచెం మేత ఇవ్వనా? ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, దాని గురించి మీరు ఆలోచించి మీ టీచర్కి చెప్పండి, సరేనా? ఏంటంటే, పూతికాహార సేకరణలో భాగంగా మనం పూతికాహారుల గురించి చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాము? అవి చనిపోయినటువంటి వృక్ష జంతు కళేబరాల మీద పనిచేసి విచ్ఛిన్నం చేస్తాయి అని అనుకున్నాం కదా. ఒకవేళ ప్రపంచంలో అసలు పూతికాహారులే లేవనుకోండి, ఏమవుతుంది? ప్రపంచంలో పూతికాహారులే లేకపోతే ఏమవుతుంది అనేది ఊహించి మీ టీచర్కి మీరు చెప్పండి. మళ్ళీ క్లాస్ కల్లా మీరు మీ టీచర్కి చెప్పి ఉంటే గనక అప్పుడు మీ టీచర్ అది మీరు చెప్పినటువంటి మీ ఊహ కరెక్టా కాదా చెప్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చార్ట్ కనిపిస్తూ ఉంది కదా, కనిపిస్తుందా? దీంట్లో రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ రకరకాల ఆహార పదార్థాలు మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలే. ఇది కూడా నేను మీకు ఇచ్చేటటువంటి ఒక కొత్త పని. మీరేం చేస్తారంటే, ఈ పటం చూడండి, ఇక్కడ ఇది ఒక పిరమిడ్ లాగా అమరి ఉంది కదా. దీంట్లో అన్నిటికంటే కింద వైపు ఉన్న ఆహార పదార్థాలని ఎక్కువ తీసుకోవాలన్నట్లు, దాని తర్వాత వీటికంటే ఇవి కొంచెం తక్కువ, వీటికంటే ఇవి ఇంకా కొంచెం తక్కువ, అన్నిటికంటే తక్కువ తీసుకోవాల్సినవి కొవ్వు పదార్థాలు, నూనెలు, స్వీట్లు ఉన్నవి. నేను మీకు చెప్పే పని ఏంటంటే, ఈ విషయాల గురించిన అవగాహన మీరు పెంచుకొని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ పెద్దవాళ్ళకు కూడా చెప్పాలి. మరి ఎందుకంటే డయాబెటీస్ లాంటి ఎన్నో వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు సక్రమమైన ఆహార పదార్థాలు మన శరీరానికి అవసరమైనంత మేరనే తీసుకోవాలి. కాబట్టి చూడండి, అన్నిటికంటే ఎక్కువ ఏం తీసుకోవాలి అంటే ధాన్యాలు తీసుకోవాలి, తర్వాత కార్బోహైడ్రేట్ల లాంటివి తీసుకోవాలి, ఆ తర్వాత పళ్ళు, కూరగాయలు కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి. దానికంటే కొంచెం తక్కువ తీసుకోవాల్సినవి ఏంటి? పాలు, తర్వాత మాంసముతో చేసినటువంటి ఇతర పదార్థాలు, ఇంకా ఇతర మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారం కొంచెం తక్కువగా తీసుకోవాలి. దీనికంటే కూడా ఇంకా తక్కువ తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే చూడండి, పైన అన్నిటికంటే పైన ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తక్కువ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. ఏంటివి అవన్నీ కూడా? నూనెలు, స్వీట్లు, కొవ్వు పదార్థాలు, ఇవన్నీ కూడా అతి తక్కువగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు. మన ఆరోగ్యం అంతా కూడా మనం తీసుకునేటటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనము అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో ఉన్నటువంటి సంతులిత ఆహారాన్ని తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకి రేపు మీరు పెద్ద అయిన తర్వాత కూడా మీకు ఇతర రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. అంటే చూడండి, ఇప్పుడు కొంతమందిలో గుండెపోట్లు కానివ్వండి, మధుమేహం కానివ్వండి, ఇవన్నీ కూడా సక్రమమైన ఆహారం పాటించకపోతే కూడా వస్తాయి. కొన్ని వంశపారంపర్యం కావచ్చు, కానీ చాలా వరకు వచ్చేవి మాత్రం మన ఆహారపు అలవాట్లలో ఉన్నటువంటి లోపాల వలన. కాబట్టి మనం అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో ఉన్నటువంటి సంతులిత ఆహారాన్ని తీసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనం సక్రమంగా కాపాడుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పటి వరకు మనం
పోషణ అనేటటువంటి పాఠంలో రకరకాల జీవుల్లో జరిగినటువంటి పోషణ గురించి చూసాము. దాంట్లో భాగంగా ముఖ్యమైనటువంటి 3 పోషణ విధానాల గురించి చూసాము. అవి ఏంటి అంటే, మొదటిది స్వయం పోషణ, రెండవది పరపోషణ, మూడవది మిశ్రమ పోషణ. ఓకే, అర్థమైంది కదా పిల్లలు? సీ యూ, బాయ్.